డ్రైవర్ అన్నలకు, తమ్ముళ్లకు మరియు చెల్లెళ్లకు, అక్కలకు, డ్రైవింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి సోదరుమణులారా, దయచేసి కొన్ని విషయాలను గమనించండి. లైసెన్స్ తీసుకునే ముందు, అంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి ముందు ప్లాన్ వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి అనేది కాదండి. అక్కడ దాని యొక్క సిద్ధాంతాలు, అంటే దాని యొక్క విధి విధానాలు. బండి నడపడం గొప్ప కాదండి, వాటి యొక్క విలువను తెలుసుకోవడం, అంటే వివరాలు తెలుసుకోవడం. ఆ వివరాలకు చాలా విలువ ఉంటుంది. మనం వాటిని చిన్న చూపుగా చూస్తాము, వాటిని లెక్క చేయము. దయచేసి విషయాలను గమనించండి. సోదరుమణులకు తెలియజేయనది, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, అంటే డ్రైవింగ్ వచ్చినా రాకపోతే, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత అయినప్పటికీ డ్రైవింగ్ చేసేటప్పుడు బండి స్టార్ట్ చేయడం సులభమే, గేర్ మార్చడం సులభమే, క్లచ్ ఇవ్వడం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎక్సిలరేటర్ ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనిని మనం ఎంత జాగ్రత్తగా పాటించి దాన్ని మూవ్ చేస్తామో వాహనాన్ని, అలాగే వాహనము మూవ్ చేసిన తర్వాత దానికి ఒక నిబంధనలు ఉంటాయి. బండి నడపడం సులభమే, అయిపోయింది, నేర్చుకున్నాం, వచ్చింది, గేర్ మార్చినాము, క్లచ్ ఇడిచినాము, బండి మూవ్ అవుతుంది. కానీ మనము కొన్ని నిబంధనలను పాటించట్లేదు. దారి ఉంది కదా వెళ్తున్నాము అనే ఆలోచనతో వెళ్తున్నాము. కానీ మన చూపులు, మనకున్న ఈ 2 కళ్ళే, చుట్టూ చూడలేవు, ముందు చూపుతోనే వెళుతున్నాము. కానీ ఈ 2 కళ్ళను మన చుట్టూ చూసేలా ఉపయోగించుకొని డ్రైవింగ్ చేయాలి. అంటే అది ఎలాగా సాధ్యం? మనం నడిపేటప్పుడు ఆలోచించాలి. బండి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు బండి వెయిట్ చూస్తాం. బైకులు అయితే ఆ వెయిట్ను ఆపేంత, దానికి మనం స్థాయి తగ్గట్టుగా వెయిట్ను ఆపేంత బలం వచ్చినప్పుడే బండిని నడపడానికి ముందుకెళ్తాం. అటు ఇటు తింపిన తర్వాత, పట్టిగానే స్టార్ట్ చేయకుండా తింపుతాము. తింపిన తర్వాతనే మనకు దాని బండి వరకు తెలిసిపోతుంది. మనం ఆపేంత శక్తి మన లోపల వస్తుంది. తర్వాత బండిని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి గేర్ వేస్తాం.